2015లో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆధునీకరణ కోసం 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నా దృష్టిలో నేను చంద్రబాబు గారికి కూడా చెప్పాను, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి, ఇవన్నీ కలిపి కూడా అమరావతే. ఎందుకంటే చారిత్రాత్మకమైన ప్రత్యేకమైన ప్రవేశానికి ఉంది. ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని అటుపక్క గుంటూరు, ఇటుపక్క విజయవాడ, ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తాం, చాలా సంతోషం. ఈ స్మార్ట్ సిటీలు, అమృత నగరాల్లో అమరావతికి చోటు కల్పించడం జరిగింది నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా. అదేవిధంగా అమృత నగరాల్లో విజయవాడకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. విజయవాడ వరద నీటి డ్రైనేజ్ కోసం 460 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇవే కాక జాతీయ విపత్తు స్పందన దళం NDRF మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సూరంపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ విజయవాడ ప్రత్యేక దూరదర్శన కేంద్రం, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మనం ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటాం. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చడంతో పాటు దాని టెర్మినల్ సామర్థ్యం పెంపుదల కూడా ఆ రోజే చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అది మరింత అభివృద్ధి చెందుతున్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు వాళ్ళ విమానయాన మంత్రిగా ఉన్నాడు. అలాగే గుంటూరులో వ్యవసాయ విద్యాలయం, మంగళగిరిలో ఎయిమ్స్, మన యొక్క మెడికల్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ విజయవాడ, అమరావతి, గుంటూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినవే. పౌరాణికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగువారి భాష, సంస్కృతులకు రాజధాని, ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది. ఒకప్పుడు పత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రచురించబడేవి. రాజధాని అంటే ఆర్థిక రాజధాని విజయవాడ అని చెప్పేవాళ్ళు. అలాగే సాక్షాత్తు ఆది దంపతులు దుర్గా మల్లేశ్వర స్వరూపాలుగా ఇక్కడ వెలిసిన ఆ యొక్క భగవంతుల యొక్క స్వరూపంగా వచ్చినటువంటి వారికి కోరిన వారి కొంగు బంగారంగా వరాలను కురిపిస్తారని చెప్పే విశ్వాసం ప్రజలకు ఉంది. ప్రపంచం నలుమూల నుంచి లక్షల మంది భక్తులు ఏటా నవరాత్రి సమయంలో ఇక్కడ స్వామి అమ్మవారి దర్శన భాగ్యం కోసం, ఆశీస్సుల కోసం వస్తుంటారు. విజయాలను అందించే దుర్గమ్మగా 3 అమ్మల మూలపటమ్మ వెలిసిన ఈ క్షేత్రం గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. ఈ విజయవాడ క్షేత్రాన్ని గురించి మహాభారతంలో, ఎప్పటి మహాభారతం, సాక్షాత్తు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్త్రాన్ని సాధించాడని పురాణం చెబుతూ ఉంది. విజయుడైన అర్జునుడి పేరిట ఈ నగరం విజయవాడ అయిందని చారిత్రాత్మకమైన కొంతమంది చరిత్రకారులు చెప్పారు. బంగారు కాంతులతో కనకదుర్గమ్మ ప్రకాశిస్తూ కొలువైనందున ఇంద్రకీలాద్రిని కనకాచలంగా పిలుస్తారని కూడా మరొక చరిత్రకారులు రాశారు. దాంతోపాటు మల్లెలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ఇక్కడ పూజించినందున శంకరుడు మల్లేశ్వరునిగా అనుగ్రహిస్తారని పురాణం మనకు చెబుతూ ఉంది. చారిత్రాత్మకంగా యుద్ధమల్లుడి శాసనం, కొండవీడులోని మరో శాసనం ఈ నగరాన్ని బెదవాడగా పేర్కొన్న ఆ శాసనంలోనే. ఏ విధంగా చూసినా విజయవాడ తెలుగువారి విజయాలకు నిలువెత్తు సాక్ష్యం. విష్ణు కుండినుల రాజధానిగా విష్ణు కుండినులు ఎప్పటివాళ్లు 4 శతాబ్దాల నాటి చరిత్రను మొఘల్ రాజపురం ఆలయాలు మనకి ఇస్తాయి. చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ వచ్చి భారతదేశం చాలా గొప్పదని ఆ రోజుల్లో రాశారు. హ్యూయన్ సాంగ్ కూడా బెదవాడను సందర్శించి శాతవాహనుల చరిత్రను రాసినట్టుగా ఆధారాలు తెలియజేస్తా ఉన్నాయి. అనేక పత్రికలు ఇక్కడి నుంచి ప్రారంభమై తెలుగువారి వాడిని రుచి చూపించాయి. ఇక్కడ ప్రచురణ కేంద్రాలు పుస్తక రాజధానిగా విజయవాడను మార్చాయి. ఆంధ్రప్రభ దినపత్రిక ఇక్కడి నుంచే పునః ప్రారంభమైంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇక్కడే ప్రారంభమైంది. మరి ఆంధ్రపత్రిక చెన్నైలో ప్రారంభమై తర్వాత విజయవాడకు వచ్చింది. ఈ తొలి స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు, శ్రీ టీవీ చలపతిరావు గారు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే మహనీయులు ఎందరో ఈ నేలను పునీతం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రపంచ అవనికపై రెపరెపలాడించిన ఎన్టీఆర్ గారు కూడా విజయవాడలో చదువుకున్నారనే విషయం కూడా మనందరం తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడి రామ్మోహన్ గ్రంథాలయం
హనుమంతరాయ గ్రంథాలయం తెలుగునాట జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి సాక్ష్యాలుగా నిలిచాయి. స్వరాజ్య ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ 1919-46 మధ్య అనేక పర్యాయాలు విజయవాడను సందర్శించారు. ఇక్కడ గాంధీ కొండ ఆయన జీవితంలో అనేక అంశాలను మనకు తెలియజేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మన పిల్లలకు చెప్పవలసి ఉంది. ఈ చరిత్ర మన నవతరానికి, యువతరానికి, రాబోయే తరానికి అందించాల్సిన అవసరం ఉంది. దాని నుంచి వాళ్ళు స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష సంస్కృతులకు పరివ్యాప్తికి కార్యక్రమాన్ని వేదికగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలకు పిల్లలతో కలిసి హాజరు కావాలా. ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు ఏంటో తెలుసా? మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకోవాలా. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కర్తవ్యాలను పూర్తిగా నిర్వహించాలా. ఈ మధ్య కొత్తగా మనకు అలవాట్లైపోయిన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలవని పరిస్థితి వస్తుంది. కొంత ఉద్యోగ అవకాశాల కోసం పోవచ్చు. వంట ఇంటిని కూడా మానేసి కొంతమంది పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ దాని పేరు ఏంది, జొమాటో, టమాటో ఏదో నాకు తెలియదు, మొత్తం మీద ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. నేను మనం చెప్పదలుచుకున్న, వంట ఇళ్లు పోతే, వంట విడిపోతే జంట విడిపోద్ది. దయచేసి వంట ఇంటిని కాపాడుకోండి. మగవాళ్ళు వంట చేస్తారా, ఆడవాళ్ళు వంట చేస్తారా, అది వేరే విషయం, వాళ్ళ ఛాయిస్. దాని గురించి మనం పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మగవాళ్ళు కూడా వంట చేసిన సందర్భాలు ఉన్నాయి. నలభీమ పాకం చరిత్రలో, మన యొక్క పురాణాల్లో నలభీమ పాకం, దాన్ని మించిన పాకం ఇంకొకటి లేదని చెప్పని మనకి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే, రెండవ గొలుసు భాష. మనుషులే కాదు, తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాష సంస్కృతులకు ఉంది. అందుకని భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి. మొదట అమ్మ భాష, ఆ తర్వాత పరాయి భాష. ఇంగ్లీష్కి మనం వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి, హిందీ కూడా చదువుకోవాలి. దేశంలో పైకి వెళ్లాలంటే, మన ఊరు దాటి ఢిల్లీకి వెళ్లాలంటే హిందీ రావాలా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇంగ్లీష్ రావాలా. అందుకని ఆ భాష కూడా నేర్చుకోవాలి. కానీ అసలు భాష, పునాది అమ్మ భాషలో ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి నేను తరేపల్లి కోరుతున్నాను. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా చెప్పాను, నేను బాబు గారికి కూడా చెప్పాను, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వండి. ఎందుకంటే ఉండేది తెలుగువాడు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళు తెలుగు మాస్టర్లను పెట్టించుకొని వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తయారు చేసి తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి. సంతోషం. నేను ఇవాళ చూశాను, తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, చాలా సంతోషం. కానీ అసలు ఉత్తర్వులు తెలుగు భాషలో ఉండాలా, కాపీ దాని ప్రతి ఇంగ్లీషులో ఉండాలా. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, ఇంగ్లీష్ వాళ్ళం కాదు, భారతీయులం. ఈ విషయాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కళలు, జీవన విధానాలు, విలువలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు అన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగమే. అందువలన ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం చాలా మంచిది. అన్ని ప్రభుత్వమే చేస్తుందని ప్రభుత్వం వైపు చూడకుండా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చూసుకుంటాడు అనుకోకుండా, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి పూనుకోవడం, దానికి ప్రభుత్వం సహకరించడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మన జీవన విధానంలో ఆయువు పట్టు లాంటిది. మన మాతృభాష ఒకప్పుడు మన పద్యం, గద్యం, జగద్విదితం. పద్యం పాడుతూ ఉంటే అంత